ఓం శాంతి. నేను ఆత్మను, పరంధామంలో పరమాత్మని ఎదుట ఉన్నాను. పరమాత్ముడి యొక్క ప్రకాశం నాలో నిండుతోంది. నేను చాలా ప్రకాశవంతంగా అయ్యాను. ఒక దివ్య మెరుపు నాలో నిండుతుంది. ఈ దివ్య ప్రకాశంతో మెరుస్తూ ఒక చిన్న నక్షత్రంలా నేను పరంధామాన్ని వదిలి సూక్ష్మలోకం వైపు ప్రయాణిస్తున్నాను. దివ్య ప్రకాశం వెదజల్లుతూ జ్యోతిపుంజం వలె పరిపూర్ణ స్వరూపాన్ని ధరించి నేను సూక్ష్మ లోకానికి చేరుకుంటున్నాను. మెరిసే డ్రెస్, ఫరిస్తా డ్రెస్ వైపు నేను ప్రయాణిస్తున్నాను. మెరుస్తున్న నేను ప్రకాశ స్వరూపాన్ని ప్రభామండలంతో నిండిన నేను జ్యోతిపుంజాన్ని ఫరిస్తా డ్రెస్ను ధరిస్తున్నాను. మస్తకంలో నేను మెరుస్తూ మస్తక సింహాసనాన్ని ధరిస్తున్నాను. నేను ఈ ఫరిస్తా డ్రెస్లో ప్రవేశించగానే ఈ ఫరిస్తా శరీరం చాలా ప్రకాశంగా అయిపోతుంది. అమూల్య వజ్రాన్ని నేను మెరిసే ప్రకాశ శరీరం ఒక లైట్ హౌస్గా
ప్రకాశాన్ని వెదజల్లుతూ సూక్ష్మ లోకాన్ని కూడా వదిలి సాకార ప్రపంచం వైపు ప్రయాణిస్తున్నాను. ఒక లైట్ హౌస్గా, మైట్ హౌస్గా అయ్యి ఈ ప్రకాశ శరీరంతో అమూల్యమైన వజ్రాన్ని నేను మెరుస్తూ చుట్టూ ప్రకాశ కిరణాలను వ్యాపింపచేస్తూ గ్లోబ్ వద్దకి చేరుకుంటున్నాను. ఒక్కసారిగా గ్లోబ్ వద్ద ఆగి శ్వేత కిరణాలని గ్లోబ్ అంతా వ్యాపింపచేస్తున్నాను. మొత్తం గ్లోబ్ వ్యాపిస్తూ ఉంది. నా నుండి వెలువడే శ్వేత కిరణాలు 7 రంగుల రూపంలో విభజించబడి ఇంద్రధనస్సుగా మారి ఆకాశమంతా వ్యాపిస్తుంది. ఎంత సుందరత! ఇంద్రధనస్సు అనేకులని ఆకర్షిస్తుంది. నా నుండి వెలువడే శ్వేత కిరణాలు ఆకాశతత్వాన్ని ఇంద్రధనస్సుతో నింపింది. ఈ ప్రకాశ కిరణాలు వాయుతత్వాన్ని మార్చి సుగంధాన్ని వెదజల్లుతూ రకరకాల సుగంధాలతో వాయుతత్వం నిండిపోయింది. నేను ఫలిస్తాను. నా నుండి వెలువడే శక్తి కిరణాలు సముద్రంలోని జలానికి అంది
శీతలంగా మారుతుంది. నా నుండి వెలువడే ఈ కిరణాలు భూతత్వానికి అందగానే భూమి పచ్చగా పరివర్తన అవుతుంది. ప్రకాశ స్వరూపమైన నేను ఫరిస్తా శరీరాన్ని ధరించి అన్ని తత్వాలకి విశ్వమంతా ప్రకాశాన్ని వెదజల్లుతూ పంచతత్వాలతో తయారైన శరీరం వైపుకి ప్రయాణిస్తున్నాను. మెల్లిగా నేను సాకార శరీరానికి సమీపంగా వెళ్తున్నాను. నా ఫరిస్తా శరీరం మర్జ్ అయిపోయి నేను సాకార శరీరంలో భృకుటి సింహాసనాన్ని ధరిస్తున్నాను. మస్తకమణిగా అకాల సింహాసనాధికారిగా నేను పంచతత్వాలతో తయారైన శరీరాన్ని ధరించాను. నా ఫరిస్తా శరీరం మర్జ్ అయిపోతుంది. ఇప్పుడు నాకు స్పష్టంగా అనుభవం అవుతుంది. నేను వేరు, దేహం వేరు, దేహం దేహం. నేను విదేహి ఆత్మను, ఈశ్వరుడు విశ్వాత్మల సేవ కోసమై నన్ను ఈ దేహంలోకి పంపించాడు. ఆత్మల యొక్క సభలోకి నేను చేరుకున్నాను. పరమాత్ముడు, ఈశ్వరుడు ఆత్మలకి
తన సందేశాన్ని ఇవ్వడానికి కోసం నన్ను పంపించారు. నేను ఇక్కడ అతిథిని మాత్రమే. నా ఇల్లు పరంధామం. నేను అందరి ఆత్మలతో మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ ఒక్క క్షణం నాకు నా ఇల్లు గుర్తొచ్చింది. నేను ఆత్మను ఇంటికి చేరుకున్నాను. పైనుండి నేను ఇప్పుడు కిందికి చూస్తున్నాను. నేను మళ్ళీ దేహంలో ప్రవేశించాను. దేహాన్ని వదిలి ఇంటికి వెళ్ళడం, ఇంటి నుండి తిరిగి దేహంలోకి రావడం. ఈ రెండు చాలా అతీతంగా ప్రియంగా నాకు అనుభవం అవుతుంది. అందరికీ ఈశ్వరుడి సందేశాన్ని ఇస్తూ అప్పుడప్పుడు నాకు నా ఇల్లు ఆకర్షిస్తుంది. నేను ఈ శరీరంలో అతిథిని మాత్రమే. సేవార్థమై నన్ను బాబాయ్ శరీరంలో పంపించాడు. నేనే కాదు, నా చుట్టూ ఉన్న అన్ని ఆత్మలు అంతే, అతిథులే. అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాల్సిందే. ఆత్మిక ఈ సభలో సేవార్థమై నేను బ్రుకిటి సింహాసనాన్ని అధిష్ఠించి సేవ చేస్తాను. తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళడం, సేవ కోసం ఈ శరీరంలోకి రావడం. శరీరాన్ని వదిలి పరంధామానికి వెళ్ళడం, అక్కడి నుండి ఈ ప్రపంచాన్ని చూద్దాం. ఈ అనుభవం ప్రియంగా
అతీతంగా ఉంది. ఓం శాంతి. ఓం శాంతి. ఓం. जन्म जन्म का चक्कर लगा के सब खजाने खो दिए। जन्म जन्म का